క్రెడిబిలిటీ, వినూత్న ప్రయోగాలు, చిన్న శాటిలైట్లను భారీగా ప్రవేశపెట్టిన సామర్థ్యం అన్నీ కలిపి పిఎస్ఎల్వికి ఇస్రో చరిత్రలో ప్రత్యేక స్థానముంది. అలాంటిది కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం పిఎస్ఎల్వి C62 ఫెయిల్ అయింది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్ 4వ దశకు చేరుకుంటున్న సమయంలో సాంకేతిక సమస్య కనిపించింది. అసలేం జరిగింది? పిఎస్ఎల్వి మోసుకు వెళ్లిన శాటిలైట్ ఎలా దారి తప్పింది? సైంటిస్టులేమంటున్నారు? కొత్త ఏడాది మొదటి ప్రయోగమే నిరాశ. పిఎస్ఎల్వి C62 రాకెట్ ప్రయోగం విఫలం. పిఎస్ఎల్వి వరుసగా రెండోసారి ఫెయిల్. ఇస్రోకు నమ్మిన బంటుగా పిఎస్ఎల్వి రాకెట్. అసలు సమస్య ఎక్కడ కనిపించింది? మోసుకెళ్లిన శాటిలైట్ ఎలా దారి తప్పింది? ప్రయోగం వైఫల్యం ఎఫెక్ట్ ఇస్రోపై ఎంత? గగన్యాన్పై కూడా ప్రభావం పడుతుందా? భారత అంతరిక్ష ప్రయోగ సంస్థకు భారీ షాక్ తగిలింది. కొత్త ఏడాదిలో చేపట్టిన మొట్టమొదటి మిషన్ విఫలమైంది. చివరి నిమిషంలో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C62 ప్రయోగం ఫెయిల్ అయింది. ఈ రాకెట్ దిశను మార్చుకుంది. కక్షలోకి ప్రవేశించాల్సిన దశలో డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఇది రాకెట్ 3వ దశ. చివరిదైన 4వ స్టేజ్ మిగిలి ఉండగానే అది కక్షను దాటుకుని పరిభ్రమించింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు తెలిపింది. భూ పరిశీలన, సరిహద్దుల్లో నిఘాతో పాటు విదేశీ ఉపగ్రహాలు EOS N1తో సహా ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన పిఎస్ఎల్వి C62తో కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. సాంకేతిక సమస్య కారణంగా ఫెయిల్యూర్ అయిందని డేటా పరిశీలిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. 30 ఏళ్ల చరిత్రలో పిఎస్ఎల్వి రాకెట్ రెండోసారి విఫలమైంది. గతేడాది మే నెలలో EOS 09 ఉపగ్రహాలు నింగిలోకి మోసుకెళ్లిన పిఎస్ఎల్వి C61 ఉపగ్రహ వాహక నౌక కూడా 3వ దశలోనే విఫలమైంది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం సాధారణంగా 4 దశల్లో జరుగుతుంది. పిఎస్ఎల్వి C62 ప్రయోగంలో మొదటి 3 దశలు శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రయోగం మొదలైన 9 నిమిషాల తరువాత రాకెట్ 4వ దశలోకి ప్రవేశించింది. ఈ కీలక సమయంలో అకస్మాత్తుగా రాకెట్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రాకెట్ తన నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను చేర్చలేకపోయింది. పిఎస్ఎల్వి C62 మిషన్లో ప్రధాన పేలోడ్ థాయిలాండ్, UK సంయుక్తంగా అభివృద్ధి చేసిన థియోస్-2 అనే భూ పరిశీలన ఉపగ్రహం, నేపాల్, భారత్ సాంకేతికతకు తోడు స్పానిష్ స్టార్టప్ కంపెనీలు అభివృద్ధి చేసిన రీఎంట్రీ క్యాప్సూల్స్ తో పాటు 14 ఇతర ఉపగ్రహాలు ఉన్నాయి. (2025) మిషన్ తరువాత ఇస్రో వైఫల్యం విశ్లేషణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ పరిశోధన నివేదికను బయటపెట్టలేదు. దాంతో వైఫల్యానికి ఖచ్చితమైన కారణం తెలియకుండా పోయింది. అయినా 2026లో ఇస్రో తన మొదటి ప్రయోగంగా పిఎస్ఎల్వి C62ను ముందుకు తీసుకెళ్లింది. దీంతో DRDO అభివృద్ధి చేసిన EOS N1 లేదా అన్వేష మరో 14 విదేశీ ఉపగ్రహాలను పంపింది. వరుసగా 2 ప్రయోగాలు విఫలం కావడంతో 16 ఉపగ్రహాలు అంతరిక్షంలో గల్లంతైనట్లయింది. ఈ మిషన్ ఫెయిల్ అని ప్రకటిస్తే పిఎస్ఎల్వి 64 ప్రయోగాలలో ఇది 5వ వైఫల్యం అవుతుంది. ఈ పరిణామం ఇస్రోతో పాటు విదేశీ ఉపగ్రహాలను పంపిన దేశాలకు, మరీ ముఖ్యంగా బ్రెజిల్, నేపాల్, UK, హైదరాబాద్ కు చెందిన ధ్రువ స్పేస్ లాంటి భారతీయ అంతరిక్ష స్టార్టప్లకు కూడా పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. పిఎస్ఎల్వి DL వేరియంట్ లో 5వ మిషన్ గా రూపొందించిన పిఎస్ఎల్వి C62 ఎత్తు 44.4 మీటర్లు, లిఫ్ట్ ఆఫ్ బరువు 260 టన్నులు. ఈ మిషన్ ప్రధాన పేలోడ్ EOS N1
పర్యావరణ పర్యవేక్షణకు ఉద్దేశించిన అత్యాధునిక హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి మిషన్ విఫలం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పిఎస్ఎల్వి C62 కోర్ అలోన్ కాన్ఫిగరేషన్ లో ప్రయాణిస్తుంది. ఉపగ్రహాలను తక్కువ భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టేలా దీన్ని ఆప్టిమైజ్ చేశారు. భూ ఉపరితలం నుంచి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రనైజ్డ్ ఆర్బిట్ లో ఇది పనిచేస్తుంది. సన్ సింక్రనైజ్డ్ ఆర్బిట్ లో ప్రవేశించే సమయంలో పిఎస్ఎల్వి తన దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో చేపట్టిన మొట్టమొదటి ప్రయోగమే విఫలం కావడం ఇప్పుడు సైంటిస్టులను టెన్షన్ పెడుతోంది. వరుసగా 2 సార్లు పిఎస్ఎల్వి రాకెట్ విఫలం కావడం ఇస్రో మీద ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? స్పేస్ సైంటిస్టు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పిఎస్ఎల్వి ఇలాంటి రాకెట్ కాదు. భారత వాణిజ్య అంతరిక్ష ఆశయాలకు కీలకమైంది. పిఎస్ఎల్వి C62 మిషన్ ఫలితం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మిషన్ ఆశించిన స్థాయిలో సాగలేదని ఇస్రో చైర్మన్ చెప్పడం ప్రయోగం లక్ష్యాలను చేరుకోలేదనే ఆందోళనను పెంచుతోంది. 64 ప్రయోగాలలో 5 వైఫల్యాలు అంత పెద్ద అంశం కానప్పటికీ ఇది భారత అంతరిక్ష కార్యక్రమాలకు ఒక అడ్డంకిగా పరిగణించాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత అంతరిక్ష స్టార్టప్లు కూడా ఈ పరిణామంతో ప్రభావితమయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ధృవ స్పేస్ సంస్థకు పిఎస్ఎల్వి C62లో 7 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ మిషన్ వైఫల్యం వారి వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. పిఎస్ఎల్విని చాలా దృఢమైన నమ్మకమైన ప్రయోగ వాహనంగా పరిగణిస్తారు. ఇది భారత వాణిజ్య అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, లార్సన్ అండ్ టూబ్రో భాగస్వామ్యంతో తయారు చేసిన మొదటి పిఎస్ఎల్విని కూడా ప్రయోగించడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ మిషన్ ఫలితం ఖరారైన తరువాత ఇస్రోతో పాటు ఉపగ్రహ ప్రయోగాల కోసం పిఎస్ఎల్విపై ఎక్కువగా ఆధారపడుతున్న ప్రైవేట్ స్టార్టప్లపై గణనీయమైన ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు పిఎస్ఎల్వి వరుసగా 2 సార్లు ఫెయిల్ కావడంతో శాస్త్రవేత్తల్లో కొత్త చర్చ మొదలైంది. పిఎస్ఎల్వి సక్సెస్ రేట్ పై ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇంతకాలం ఇస్రోకు వర్క్ హార్స్ గా పేరున్న పిఎస్ఎల్వి వరుసగా విఫలం కావడం శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతోంది. చంద్రయాన్ లాంటి క్లిష్టమైన ప్రయోగాలను విజయవంతం చేసిన ఘనత ఉన్న పిఎస్ఎల్వికి ఈ పరిస్థితి ఎదురవడంపై విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ముందు ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులను చేపట్టనున్న తరుణంలో ఈ లోపాలను సరిదిద్దుకుని ఇస్రో మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని దేశం కోరుకుంటోంది.